మన్యం జిల్లాకి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే తోటపల్లి బ్యారేజ్ ఉన్నదో ఆ బ్యారేజ్ కూడా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఇన్ఫ్లో దాదాపు 18,600 క్యూసెక్ల నీరు ఉండగా అటు అవుట్ఫ్లో కూడా 2,800 క్యూసెక్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దానికి 7 గేట్లు ఉన్న నేపథ్యంలో అందరూ 2 గేట్లను ఇప్పటికే అధికారులు ఎత్తివేసి ఆ యొక్క నీటిని అందరినీ కూడా కిందకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు యొక్క గరిష్ట స్థాయి దాదాపు 105 మీటర్లు ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. దాని మీద దాదాపు 103.62 సెంటీమీటర్ల మేర ఈ యొక్క నీటి మట్ట నిల్వలు వచ్చిన నేపథ్యంలో ఇటు అవుట్ఫ్లో కూడా చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చోడవరంలోని కూడా చాలా వరకు ఈ పంట పొలాలు అన్ని కూడా పూర్తిగా వరద దాటికి నీట మునిగిన నేపథ్యంలో మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న ఈ యొక్క ఎవరైతే రైతులందరూ కూడా చేతికొచ్చిన పంట ఒక్కసారిగా ఈ యొక్క మందా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కి మొత్తం మాకు తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పొలాల్లోకి ఈ వరద నీరు రావడం వల్ల ఈ పొలాలను ఎవరు కొంటారు, దీని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు రాజనీతి ద్వారా ప్రభుత్వానికి చేరవేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్న ఇటు 1 టౌన్ ఏరియా, జ్ఞానాపురం ఇటువంటి ఏరియాల్లో కూడా అలాగే ఇటు జట్టీల దగ్గర కూడా చాలా వరకు పోలీసులు మోహరించి ప్రజలు ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం అలాగే పర్యాటక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో బయట నుంచి వస్తున్న ఈ యొక్క పర్యాటకుల్ని ఎవరిని కూడా ఈ సముద్ర తీరాల దగ్గరికి అలౌ చేయకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా ఉన్న బచ్చి ఆదేశాల మేరకు ఇటు విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే మెరైన్ పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ప్రజలు ఎవరిని కూడా ఈ సముద్ర తీరాల దగ్గరికి వచ్చే విధంగా లేకుండా బారికేడ్లు వేశారు. అలాగే డ్రోన్స్ తోటి ఎప్పటికప్పుడు ఈ యొక్క విండ్ తాలూకా స్పీడ్ అలాగే ఈ యొక్క సముద్రం తాలూకా మీటర్స్ లెవెల్ ఏ విధంగా ఉన్నదని కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఈ యొక్క మందా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భారీగా జలాశయాలు నిండుకోవడం, వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, కొంత మేరకు ఆస్తి నష్టమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం ఏదీ లేకుండా మొత్తం 3 జిల్లాలకి సంబంధించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ యొక్క తుఫాను దాటి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడే దిశగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకి అలాగే జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రతి ఒక్క జిల్లాకి స్పెషల్ ఆఫీసర్లు వేసిన నేపథ్యంలో వీళ్ళందరి యొక్క గైడెన్స్ లో టెక్నికల్ నాలెడ్జ్ తో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తోటి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సంయత్నం చేసి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వచ్చే విధంగా ప్రజలందరికీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేసి ఈ యొక్క మందా తుఫాను జాగ్రత్తగా ఈ ప్రజలకి ఎటువంటి నష్టం కష్టం కలగకుండా చేశారనే చెప్పాలండి. నందా, ప్రజెంట్ సిచ్యువేషన్ జిల్లాలో ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? ఈస్ట్ గోదావరి దగ్గర తీరం దాటిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క మందా తుఫాన్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. కానీ బయట నుంచి వస్తున్న ఈ యొక్క వరద ఉధృతి ఆ నేపథ్యంలోనే కొంత మేరకు అధికారులు దీని యొక్క సర్ప్లస్ చేసే విధంగా ఈ యొక్క స్పీడ్ తగ్గించే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించాలనే చెప్పాలి. రిపీటెడ్ గా ర్యాండమ్ మీటింగ్స్ పెడుతూ ఎవ్రీ 1 hour కూడా ర్యాండమ్ మీటింగ్స్ పెడుతూ ప్రజలందరితోటి అలాగే ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లయితే మట్టుగా ఇమీడియట్ గా అక్కడికి జేసీబీలు, ఈ బాబ్ క్యాట్స్ కూడా పంపించి వాటన్నిటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకి మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు నిండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో చెక్ చేస్తూ చాలా వరకు వీటన్నిటి బేభత్సాన్ని తగ్గించే దిశగా చూస్తున్నారు. అయితే పలు చోట్ల ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని భారీ వర్షాల నేపథ్యంలో చెట్లు కొంత మేరకు ఒరిగాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి డిపార్ట్మెంట్ వారు వాటన్నిటిని కట్ చేసి రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి వరకు చూసుకుంటే ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఏదైతే హైవే రోడ్ ని కూడా చాలా వరకు బ్లాక్ చేశారు. ఎందుకంటే కొంత మేరకి వరద దాటి ఏమైనా ఈ యొక్క హైవేస్ మీదకి వచ్చినట్లయితే మట్టుగా కొంత మేరకు నష్టం చేకూరే అవకాశం ఉన్నది. కాబట్టి వాటి ఎవరైతే హెవీ ట్రక్ డ్రైవర్స్ బయట ప్రాంతాల నుంచి వస్తున్న హెవీ ట్రక్ డ్రైవర్స్ అందరినీ కూడా సైడ్ బై లేన్ లోని ఈ యొక్క వెహికల్స్ అన్ని పెట్టించి ఈ యొక్క తుఫాను
తీరం దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేదని తర్వాత మళ్ళీ ఈ యొక్క ట్రాఫిక్ అంతటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో, విజయనగరం, శ్రీకాకుళం పోలీసుల సంయమనం, అలాగే ఈ యొక్క డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ వీటన్నిటిని కలిపి ఈ యొక్క తుఫాన్ నుంచి ప్రజలను కాపాడే దిశగా కంటిన్యూ మానిటరింగ్, అలాగే ఎక్కడికక్కడగా ఈ యొక్క కాల్ సెంటర్స్ అవి కూడా పెట్టి ప్రజల నుంచి వెంటనే ప్రాబ్లమ్స్ కి సంబంధించిన కూడా వీడియోస్ ని ఇమీడియట్ గా తీసుకొని వాటిని సార్ట్అవుట్ చేసే విధంగా ప్రయత్నాలు అయితే చేశారండి. నందా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తగ్గుముఖం పట్టినట్లు కూడా మీరు చెప్తున్నారు. మరి సాయంత్రం వరకైనా లేదంటే రాత్రి వరకైనా మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నారా? ఏమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఈ యొక్క మందా తుఫాను తీరం దాటిన టైంకి దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల మేరగా గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిన నేపథ్యంలో కొంత మేరకు అది రాత్రి 11:30 తర్వాత ఈ యొక్క తీరం దాటిన నేపథ్యంలో కొంత మేరకు ఈ యొక్క ఆస్తి నష్టం జరుగుతుందని ముందే మనకి ఐఎండీకి సంబంధించిన అధికారులందరూ కూడా తెలియజేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క తుఫాను తాలూకా తాకిడి ఉన్నప్పటికీ కూడా అధికారుల యొక్క సంయమనత్వం, వారు చేసిన కృషి ఫలితంగా ఎటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు అయితే చేపట్టారనే మనం చెప్పాలి అనేది. నందా, ప్రభుత్వం ఎలాంటి ఇప్పుడు ఆస్తి నష్టం జరిగిన వారికి కావచ్చు, అలాగే పంట నష్టం జరిగిన రైతులకు కావచ్చు, ఎలాంటి భరోసానిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం ఇటు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి అలాగే ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించిన అన్ని బృందాలు కూడా ఎక్కడైతే ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో వాటి అన్నిటి ఏరియాల్లో కూడా డిప్లాయ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇటు ఎప్పటికైతే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇటు ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడుతూ ఒకవేళ ఈ యొక్క తుఫాను వల్ల రాష్ట్రంలో ఏవైనా నష్టాలు జరిగినట్లయితే వాటిని అన్నిటినీ కూడా చాలా త్వరగా సెక్యూర్ చేసే విధంగా వారందరికీ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వ స్థాయికి తీసుకొచ్చే విధంగా ఎటువంటి ఆస్తి నష్టాలు జరిగినట్లయితే వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటామని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మొత్తం విశాఖపట్నం కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ జిల్లాల్లోకి ఏ రిపోర్ట్ ఎలా ఉన్నదని ఎవ్రీ 2 hours కి కూడా కలెక్ట్ చేస్తూ వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ అందరికీ పంపించడం, ఎప్పటికప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఒకవేళ ఈ యొక్క మందా తుఫానుకి సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక రిపోర్ట్ గా తయారు చేసి వాటి వల్ల ఆస్తి నష్టం జరిగినట్లయితే వాటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి భరోసా ఇచ్చిన నేపథ్యంలో కానీ ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా కొంతమేరకు ఆస్తి నష్టం అనేది ఇటువంటి పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 90 to 110 విండ్ స్పీడ్ ఉన్నప్పుడు కొంతమేరకి చెదురుముదురు ఆస్తి నష్టాలు జరుగుతాయి. బట్ వాటన్నిటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది అని ఇచ్చిన భరోసా మేరకు అధికారులు కూడా చాలా కృషి చేసి వీటిని చాలా జాగ్రత్తగా ప్రజలకి ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చేశారనేది చెప్పాలని. రైట్, థ్యాంక్ యూ.